ఒకప్పుడు పవిత్రమైన సరయూ నదీ తీరంలో అందమైన నగరం అయోధ్య ఉండేది. అక్కడి ప్రజలంతా సంతోషంగా శాంతిగా జీవించేవారు. పిల్లల నవ్వులు, పక్షుల పాటలు అయోధ్యను ఇంకా అందంగా మార్చేవి. అయోధ్యకు రాజు దశరథ మహారాజు. ధర్మం, న్యాయం, ప్రేమతో పాలించే గొప్ప రాజు. ఆయనకు కౌసల్య, కైకేయి, సుమిత్ర అనే 3 సద్గుణాల రాణులు ఉండేవారు. కాని రాజుకొక బాధ, సంతానం లేకపోవడం. అప్పుడు మహర్షులు చెప్పారు, మహారాజా, పుత్రకామేష్టి యాగం చేస్తే దేవుడి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. భక్తితో, నమ్మకంతో దశరథ మహారాజు యాగాన్ని ప్రారంభించాడు. యాగ్నికుండం నుండి దివ్యమైన వెలుగు వెలిగింది. దేవుడి అనుగ్రహం అందుకుంది. కొద్ది కాలంలోనే శుభదినాన రాణి కౌసల్య గర్భంలో దివ్య శిశువు జన్మించాడు. ఆ శిశువే శ్రీరాముడు. ఆ క్షణంలో ఆకాశం పూలతో నిండింది. దేవతలు ఆనందంతో చిరునవ్వు నవ్వారు. శ్రీరాముని ముఖంలో శాంతి, ప్రేమ, దైవికమైన వెలుగు కనిపించింది. అయోధ్య అంతా సంబరాలతో నిండిపోయింది. దప్పులు మోగాయి, పూలు జల్లాయి. ప్రజలందరూ ఆనందంగా నర్తించారు. మన రాజుకు కుమారుడు పుట్టాడు అని అందరూ సంతోషించారు. పిల్లలు మంచి మనసుతో, భక్తితో జీవిస్తే దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. శ్రీరాముడు ధర్మానికి, సత్యానికి ప్రతీకగా ఈ లోకానికి వచ్చాడు.